మైక్రోసాఫ్ట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొత్తగా వచ్చే ల్యాప్టాప్స్, కంప్యూటర్లలో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కి ముగింపు పలకాలని భావిస్తోంది. దీని ప్రభావం పెద్ద సంఖ్యలోని కంప్యూటర్ల మీద ప్రభావం పడేలా కనిపిస్తోంది. విండోస్ 10 కు సపోర్ట్ నిలిపివేసేందుకు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిర్ణయించడంతో 24 కోట్ల కంప్యూటర్లు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని కెనాలిస్ రీసెర్చ్ అనే సంస్థ తాజాగా పేర్కొంది. దీంతో 48 కోట్ల కిలోల ఈ వ్యర్థాలు పేరుకుపోవచ్చని హెచ్చరించింది. విండోస్ 10 కు సపోర్ట్ నిలిచిపోయిన కంప్యూటర్లను మరికొన్నేళ్ల పాటు వాడే అవకాశం ఉన్నప్పటికీ సెక్యూరిటీ అప్డేట్స్ లేని పక్షంలో వీటికి డిమాండ్ ఉండదని పేర్కొంది. ఈ పీసీల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 3,20,000 కార్లకు సమానమైన 480 మిలియన్ కిలోల బరువు ఉంటుందని సంస్థ అంచనా వేసింది. అయితే ఓఎస్ సపోర్ట్ ముగిసినప్పటికీ కూడా చాలా కంప్యూటర్లు ఇంకా చాలా సంవత్సరాలు పనిచేస్తున్నాయని, దీనివల్ల సెక్యూరిటీ అప్డేట్ లేని పరికరాల డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కెనాలిస్ హెచ్చరించింది. 2025 కల్లా విండోస్ 10 కు సపోర్ట్ నిలిపివేయాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్టోబర్ 2028 వరకు విండోస్ 10 ఓఎస్ కు సెక్యూరిటీ అప్డేట్స్ అందించాలని నిర్ణయించింది. వీటి వార్షిక ఫీజు ఎంత ఉండొచ్చనేది మాత్రం నిర్ణయించలేదు. గత అనుభవాల దృష్ట్యా సెక్యూరిటీ అప్డేట్స్ కు వార్షిక ఫీజు చెల్లించడం కంటే కొత్త వాటిని కొనుగోలు వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని కెనాలిసిస్ అంచనా వేస్తోంది. కొత్త పీసీలకు ఏఐ సాంకేతికతను జోడించి నూతన ఓఎస్ తీసుకురావడం వల్ల మందగించిన పీసీ మార్కెట్ ని సమర్థవంతంగా పెంచుతుందని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. అదే సమయంలో పాత పీసీలు అనేక ఈ వ్యర్థాలుగా ల్యాండ్ ఫిల్స్ లో పోగుపడొచ్చని హెచ్చరించింది. కానీ పని చేయకుండా పోయిన కంప్యూటర్లు అయస్కాంతాలుగా మారతాయని, ఇవి ఎలక్ట్రిక్ మోటార్లలో, విండ్ టర్బైన్లలో వాడతారని నిపుణులు భావిస్తున్నారు. కంప్యూటర్లు, డేటా స్టోరేజ్ సర్వర్లలో ఉపయోగించే హార్డ్ డ్రైవ్లు, ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో ఉపయోగించేందుకు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం రీసైకిల్ చేస్తారని భావిస్తున్నారు. అయితే కెనాలిసిస్ నివేదికపై మైక్రోసాఫ్ట్ ఇంకా స్పందించాల్సి ఉంది.